ఒక చక్కని అపూర్వమైనటువంటి లేదా అరుదైనటువంటి లేదా నిర్వచనమైనటువంటి అనుభూతికి పైన ఉన్నటువంటి పరమేశ్వరుడైన దేవుడు సంకల్పించినటువంటి కార్యానికి శ్రీకారం చుట్టడానికి మన మధ్యలో మన ఆహ్వానాన్ని మన్నించి ఏసీటీసీ కళాశాల యొక్క గర్వించదగినటువంటి దైవజనునిగా ఏసీటీసీ యొక్క పొరుగులో నుంచి ప్రాణం పోసుకున్నటువంటి పరిశుద్ధ పరిచారకుడిగా ఆవిర్భవించి మెదక్ అధ్యక్ష ఖండంలో రమారణ 2 దశాబ్దాలు సుదీర్ఘమైనటువంటి పరిచర్యలు గమనించి నిరాడంబరత నిజాయితీ తన భక్తులుగా ధరించి మానవ జాతి మన్నన పొందినటువంటి ప్రియులు సేవకులు వారికి ఇంకే రకమైనటువంటి అలంకృతమైనటువంటి అక్షరాన్ని జోడించిన బహుశా అది వారికి తగినటువంటి వర్ణకు సరిపోదని భావించి జార్జ్ ఎబినేజర్ అయ్యగారు కూర్చున్నటువంటి కొన్ని పలుకులను నేను మీ ముందు వివరిస్తాను. As I told you, we have many proud products of the Andhra Christian Theological College. Set of Seventh family లో ఉన్నటువంటి రమారమి 20 పైచలకు కళాశాలలో ఏ కళాశాలకు లేనటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి సంస్కృతి కలిగినటువంటి ఏకైక కళాశాల ఆంధ్ర క్రైస్తవ దేవజ్ఞాన కళాశాల. ఆ కళాశాలలో వేదాంతంతో తరబియత అయినటువంటి మహనీయులు ఆయా సమయానికి ఆయా తరానికి తగిన విధంగా సిద్ధపరచబడి సంఘానికి సమాజానికి సమర్థవంతమైనటువంటి సేవ చేయగలిగినటువంటి సామర్థ్యాలను సృష్టించడం అది కేవలం ఏసీటీసీ కళాశాలకు మాత్రమే చెందింది. అటువంటి మహాగొప్ప యజ్ఞంలో 1997 నుంచి 2001వ సంవత్సరం వరకు సరిపినటువంటి ఆ మహాగొప్ప వ్రతములో ఆ వ్రతములో నుంచి వచ్చినటువంటి పుణ్య ఫలాలలో పరిశుద్ధ పరిచారకులు జార్జ్ ఎబినేజర్ అయ్యారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. జార్జ్ ఎబినేజర్ అయ్యారు వారి యొక్క జీవిత భాగస్వామి మిసెస్ పద్మనాభ గారు. A woman behind George. జార్జ్ అయ్యారు మౌనముని అయితే ఆ మౌనానికి మాట అయినటువంటి ప్రతిరూపంటే పద్మనాభ గారు. జార్జ్ అయ్యారు is blessed with 2 sons, Stanley, Aaron, Nikhil Moses. వీళ్ళిద్దరిని కూడా అత్యున్నత విద్యావంతులుగా వారు చేస్తున్నారు. They are doing and yet to complete their PGs in different disciplines. జార్జ్ అయ్యగారి గురించి ఇంకో 2 మాటలు చెప్పి నేను గురించి వేస్తాను. తల్లిదండ్రులు కలిగినటువంటి 6 సంతానాలలో జార్జ్ అయ్యగారు అందరికంటే చిన్నవాడు, అందరి ప్రేమను పొందినవాడు. ప్రేమతో పాటు దేవుడు రాసినటువంటి విధి విధానాలలో కష్టాన్ని కన్నీరును కలుపుకొని కష్టకాలంలో ఆహారాన్ని చేసి ఇంతింతై పటింతై అన్న చిన్నంగా ఎదిగినటువంటి ఒక మహా గొప్ప వృక్షం జార్జ్ ఎబినేజర్. ప్రతి వృత్తి ప్రవృత్తిలో కొన్ని అంచెలంచెల విధానాలు ఉంటాయి. ఆ వృత్తిలో ప్రతి విధమైనటువంటి అనుభవాన్ని పొంది ఉండాలని ప్రతి ఒక్కరి కళ, ప్రతి ఒక్కరి దర్శనం, ప్రతి ఒక్కరి కోరిక.
ఇటు సేవాకర్మము పరిశుద్ధ పరిచర్యలో కూడా అనేక రకములైనటువంటి అంచెలంచెల అనుభవాలు మనకు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ నో, ఇక్కడ కూర్చున్నటువంటి వారు ఎంతమందికి ఈ అనుభవం ఉందో నాకు తెలియదు. కరపత్రాలు పంచేది సేవలో ఒక కలగ కలిగేటువంటి అనుభవం మీలో ఎంతమందికి ఉందో నాకు తెలియదు. కరపత్రాన్ని ప్రతి ఇంటికి, కనబడినటువంటి ప్రతి మనిషికి యేసుక్రీస్తుని గురించి కరపత్రాన్ని పంచడంలో నాకు తెలిసి రమారమిగా ఒక 50,000 మందికి దేవుని సువార్త కరపత్రాలు పంచిన వారు ఎవరైనా ఈ తరంలో ఉన్నారంటే జార్జ్ ఎబెనేజర్. ఆ దినాలలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని గోడ మీద రాశారు. దానిని స్ఫూర్తిగా చేసుకుని నిజామాబాద్, బోధన్, రకాస్పేట్, నిజాం సాగర్, ఈ నిజామాబాద్ జిల్లాలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని తన సొంత చేతులతో, తన కష్టార్జితంతో గోడల మీద యేసు ప్రభు సువార్త రాసిన అనుభవం ఎవరికైనా ఉన్నది అని అంటే జార్జ్ ఎబెనేజర్ గారు. కూడలిలో నిలబడి యేసు అందరికీ రక్షకుడని సంతలో, మార్కెట్లో భయపడకుండా బోధించగలిగిన అనుభవం ఎవరికైనా ఉన్నది నేటి తరం యాజకులలో అంటే అది జార్జ్ ఎబెనేజర్ గారు. సైకిల్ దొరికి గ్రామ గ్రామాలను తిరిగి రాత్రులు జానపద గీతాలతో దేవుని యొక్క సేవను అందించగలిగిన సామర్థ్యం ఎవరయ్యా అంటే జార్జ్ ఎబెనేజర్ గారు. మిషనరీగా పనిచేసిన అనుభవం ఎవరికి ఉంది అని అంటే జార్జ్ ఎబెనేజర్ గారు. ఎవాంజలిస్ట్గా పనిచేసిన అనుభవం ఎవరికి ఉంది అని అంటే జార్జ్ ఎబెనేజర్ గారికి. డీకన్గా పనిచేసిన అనుభవం ఎవరికి ఉంది అంటే జార్జ్ ఎబెనేజర్ గారికి. ప్రెసిడెంట్గా పనిచేసిన అనుభవం ఎవరికి ఉంది అంటే జార్జ్ ఎబెనేజర్ గారికి. మంచి దక్షత కలిగిన పరిపాలనా దక్షత, మెదక్ లాంటి మహా గొప్ప అధ్యక్ష ఖండంలో అందించగలిగిన సత్తా, సామర్థ్యం ఎవరికి ఉంది అని అంటే జార్జ్ ఎబెనేజర్ గారికి. అది ఆయన వ్యక్తిత్వం, అది పరిచారకుల యొక్క ప్రతిరూపం. అందుకే ముగించక ముందు 2 మాటలు చెప్పి ముగించేస్తాను. ఇన్ని అనుభవాల్లో జార్జ్ ఎబెనేజర్ గారు పొందిన ప్రతి అనుభవంలో జత, సహా, హాని భాగస్వాములు ఎవరు అంటే అది నేనే. నేను వారి గురించి ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే వారిని నేను దీవించాలి కనుక. జార్జ్ ఎబెనేజర్ ఎవరో కాదు, ఇద్దరు ఒకే కుటుంబంలో మేము జన్మించి, ఒకే దగ్గర తిరిగి, ఒకే దర్శనం కలిగి, ఒకే సేవకులు, ఒక్క సంవత్సరాంతర్యంలో మెదక్ అధ్యక్ష ఖండానికి మమ్మల్ని మేము సమర్పించుకున్నటువంటి బిడ్డలు ఫ్రమ్ ద సేమ్ ఫ్యామిలీ. I close it. Whenever I happen to talk about George Ebenezer Garu, I always address him. He is a silent saint. He is a silent saint. Thank you so much, George, for coming. We are honored. God bless.